వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీ సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు మనం చర్చించబోయే వ్యక్తి పేరు ఏంటంటే ముద్రగడ పద్మనాభం. ఆయన ఒక సంచలనం వ్యాఖ్య చేశారు. ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయ్యుండి పవన్ కళ్యాణ్ ని నేను పిఠాపురంలో ఎలాగైనా ఓడిస్తాను, ఓడించకపోతే గనక నేను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటాను అని అయితే అన్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఒకప్పుడు ఆయన చాలా విశ్వసనీయత గల నాయకుడు అమ్మ. ప్రజల్లో విపరీతమైన పలుకుబడి గల నాయకుడు. ముద్రగడ పద్మనాభం గారి నోటమ్మట ఏదైనా వచ్చిందంటే ఎంతో విలువగా చూసేవాళ్ళు ప్రజలు కూడా. తర్వాత ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి కూడా ముద్రగడ పద్మనాభం గారికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆయన మీద ఏ విధమైన అవినీతి లేదు. అనేక ఎక్సైజ్ లాంటి డిపార్ట్మెంట్లు, కమర్షియల్ ట్యాక్సెస్ చాలా ముఖ్యమైన కీలకమైన శాఖలు నిర్వహించాడు. ఎప్పుడు కూడా ఆయన మీద అవినీతి మచ్చ కూడా లేదు. కానీ ఇటీవల కాలంలోనే ఆయన అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్నాడు. తర్వాత ఆయన కాపునాడని 88 ఆ ప్రాంతాల్లో అక్కడ జరిగిందమ్మా. వంగవీటి మోహన్ రంగా గారు అప్పుడు కాపునాడని ఒక పెద్ద సమావేశం, కాపు సామాజిక వర్గానికి సంబంధించి జరిగిన ప్రథమ ఒక పెద్ద కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అంతవరకు ఆయన ఒక సెక్యులర్ లీడర్గానే ప్రొజెక్ట్ అయ్యాడు. అన్ని వర్గాల ప్రజలు ఆయన్ని సమాధానంగా చూసేవాళ్ళు. ముఖ్యంగా హరిజన వర్గాల్లో కూడా మంచి పేరుండేది. అసలు ఆయన జనతా టైంలో కూడా పోటీ చేసి గెలిచాడు. వాళ్ళ నాన్నగారు వీర్రాఘవ గారిని ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచినట్టు నాకు గుర్తు, పత్తిపాడు నియోజకవర్గం నుంచే. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు ఒక కులానికి పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది. అది పని అదేనా జాగ్రత్తగా చేశారా అంటే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇవాళ ఆయన్ని తీవ్రంగా విభేదిస్తున్నారు. నిజంగా ఆయన ఆ కాపు కులానికి మరి అన్ని దశాబ్దాల పాటు తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కనీసం ఆ సామాజిక వర్గంలో కూడా ఆదరణ కోల్పోయే పరిస్థితి ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాల్సిన అవసరం ఈయనకేముంది? ఆయన కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన కూడా ఆ సామాజిక వర్గంలో నుంచి ఒక రాజకీయంగా పెరగాలి, ఆ సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని ముద్రగడ పద్మనాభం గారు, చేగొండ హరిరామజోగయ్య గారు వాళ్ళు పదవులు దిగిన తర్వాత మొదలుపెట్టారు. వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు అడగల. అయితే సరే అడిగినా కూడా ఒక మంచి ప్రశ్నే అడిగారు కాబట్టి అందుకు సీరియస్గా ప్రయత్నించిన వ్యక్తులైతే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి బ్రేక్ అయ్యారు కదా. ఇప్పుడు గొడుగు కర్ర పట్టుకుని ముందు వెనక్కి లాగినట్టుగా ముందుకు వెళ్తున్న వ్యక్తిని ఇప్పుడు నువ్వు పక్కన నువ్వే సామాజిక వర్గంలోంచి ఎవరన్నా ముఖ్యమంత్రి రావాలంటే వస్తారు, ఒక రోజులో రారు. ఇలా పెరగనిస్తే వస్తారు. నువ్వు సామాజిక వర్గంలో ఒక నాయకుడు అయ్యి దానికోసం పోరాడిన వ్యక్తివి ఒక గొడుగు కర్ర తీసుకుని ఇప్పుడు నీ వయసు అయిపోయి నీ రాజకీయ జీవితం ముగింపు దశకొచ్చినప్పుడు ఒక యువ నాయకుడిని కింద పడేస్తానని బహిరంగంగా నువ్వు ప్రకటించావంటే కాపు సామాజిక వర్గ ప్రజలు నిన్ను ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు నువ్వే ఇన్నాళ్ళ నుంచి కాపు సామాజిక వర్గం కోసం ఐక్యతగా ఉండి పోరాడాలని పిలిపించినప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే నువ్వు వెళ్ళి అదే సామాజిక వర్గం ప్రజలను ఇతరులను కనుక నువ్వు ఓటేయొద్దు, నాకు ఓటేయమంటాం వేరు, ఫలానాడికి ఓటేయొద్దు అంటాం వేరు. ఇప్పుడు నువ్వు పోటీ చేసి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ఈ సామాజిక వర్గం నుంచి నన్ను గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్సీపీకి నేను ముఖ్యమంత్రి అవుతాను, కావాలంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రకటన ఇప్పిస్తానని చెప్పి దిగితే అది వేరే మాట. నువ్వు అయితే కూడా ఆ సామాజిక వర్గం సంతోషిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడిస్తాను, లేకపోతే నేను పద్మనాభరెడ్డిగా పేరు ఒక రెడ్డి సామాజిక వర్గంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు పద్మనాభం అని నీకే కులం లేదు, ఒక రెడ్డి సామాజిక వర్గంలోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి? నీకేం అవసరం? ఏ వర్గమైనా ఎవరి కులానికి సంబంధించిన ఆత్మగౌరవం వాళ్ళకుంటుంది అంతే తప్ప ఫలానా రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్ళిపోతే ఫలానా మాది సామాజిక వర్గంలోకి ఒక మాల సామాజిక వర్గంలోకి వెళ్తానని ఎందుకు చెప్పట్లేదు? రెడ్డి సమాజం మీద నీకు అంత క్రేజా? అంటే ఈయన ఆల్రెడీ పి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే ఈయనకి ఫండింగ్ ఇచ్చి కాపు ఉద్యమాలకి చేశాడని ఆయనే రాశాడు ఒక లేఖలో. కాబట్టి ఆ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో అది ఒక పెద్ద కులము, అక్కడ చేరితే గౌరవం పెరుగుతుంది అనుకుంటున్నాడేమో. కానీ ఆ విధంగా మనుషులకి కులాన్ని పేరు మార్చుకున్నట్టుగా ఈజీగా కులాన్ని కూడా మార్చుకోవచ్చు. అదే అండి, పేరు మార్చుకుంటున్నానంటే తప్పులేదు. నేను ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ సుబ్బారావుని అవుతానంటే అది వేరే మాట. ముద్రగడ పద్మనాభరెడ్డి అని ఒక పేరు పెట్టుకుంటాననే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు అన్నా కూడా అదే మాట. అదే అంటున్నా, ముద్రగడ అని పెట్టుకో, లేకపోతే సుబ్బారావు అన్నో ఇంకో రామారావు అన్నో ఏదో నాగేశ్వరరావు అని పెట్టుకో, తప్పులేదు. కానీ పలానా రెడ్డి సామాజిక పద్మనాభరెడ్డి అని అవును, అది ఎందుకు చేశాడు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. అంత మెచ్యూర్డ్ రాజకీయవేత్త, చాలా మళ్ళీ చాలా మర్యాదగా మాట్లాడతాడు ఎవరినైనాను.
కానీ ఈ మధ్యకాలంలో ఆయన కొద్దిగా బ్యాలెన్స్ తప్పినట్టుగా అనిపిస్తుంది. ఆ చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నిధులు తీసుకుని నేను ఈ కాపు ఉద్యమాన్ని నడిపాను అన్నప్పుడు చాలామంది కాపులు అభ్యంతరం చెప్పారు. ఆ కాపుల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆ చంద్రశేఖర్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టినట్టు మాకు తెలియదు, నువ్వేదో స్వతంత్రంగా ఉద్యోగం నడుపుతున్నావు అనే ఉద్దేశం మీద నిన్ను బలపరిచాము, నువ్వు పెట్టిన ఉప్మా కాఫీ కూడా నీ ఇంటి ముందుకు వచ్చి కక్కుతాము అని కూడా చాలామంది యువత ప్రకటనలు కూడా చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టు మరి ముద్రగడ పద్మనాభం గారు ఈ వయసులో ఇలాంటి వివాదాల్లోకి ఎందుకు వెళ్ళాడో మనకు అర్థం కాదు. అసలు నిజానికి ఆయన ఇంటి దగ్గర కిర్లంపూడిలో కూర్చున్నా కూడా ఆయనకు ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. ఏ పార్టీ నాయకులైనా ఒక పెద్ద ఆయనగా వచ్చి కలుస్తారు, మీ బోటి నా బోటి విలేకరులు కూడా. ఎందుకంటే మేము కూడా ఆయన ఉచ్చ స్థితి కూడా చూసాం. అటు వెళ్ళినప్పుడు సహజంగా గౌరవంగా దండం పెట్టి వస్తాం. కానీ ఇప్పుడు ఈయన చేస్తున్న పని, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి పార్టీలో చేరితే అది వేరే మాట. నువ్వు ఆ రోజు రామారావు గారు లాంటి వ్యక్తితో భుజం కలిపి పనిచేసావు. పద్మనాభం గారని ఎంతో గౌరవం ఇచ్చాడు, చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబీకులే అతను ఎన్ని అరాచకాలు చేస్తున్నాడో చెబుతున్నారు. అయినా నువ్వు అట్లాంటి పార్టీలోకి, మీ తండ్రి గారు ఎమ్మెల్యే, నువ్వు జనతా పార్టీ టైంలో కూడా వ్యతిరేక పవనాల్లో కూడా గెలిచిన వ్యక్తివి. మరి వాళ్ళ గతంలో ఉన్న ఆశయాలు సిద్ధాంతాలు అన్నీ వదిలిపెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పార్టీలో చేరి ఇలాంటి చిన్న మాటలు మాట్లాడుతున్నాడంటే ఆ పద్మనాభం గారు ఈయన ఒకటా కాదా అని కూడా అనుమానం వస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి చాలా మద్దతు ఉంది. అంటే మాక్సిమం ఒక 90-95% అక్కడ ఉన్న ప్రజలు ఆయనకే మద్దతు ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించే పరిస్థితి ఉందంటారు. ఒకవేళ ఓడించినా ఏమవుతాడు? ఆయనకు వచ్చిన నష్టం ఏముంది? పద్మనాభం రెడ్డి అవుతాడు. ఆయనకు వచ్చే నష్టం ఏముంది? ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేసింది ఏంటి? ఓడిస్తాను. ఓడించలేదనుకోండి, ఆ రెడ్డి అనే పదం చేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టం మాత్రం ఏముంది? ఇప్పుడు పద్మనాభం బదులు రెడ్డి అవుతాడు. దాంతో పెద్ద ఎవరికీ నష్టం లేదు. ఇప్పుడు ఈయన ఇచ్చిన ఈ ఛాలెంజ్ తీసుకుని పిఠాపురం ప్రజలందరూ ఒక పార్టీ అధ్యక్షుడే అక్కడికి వచ్చి పోటీ చేస్తున్నప్పుడు ఓడిస్తారని అయితే నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే కొంత ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చేసారు. పిఠాపురం అభివృద్ధి చెందాలంటే ప్రధానమంత్రితో సరాసరి సన్నిహిత సంబంధాలు కలిగిన ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగలడు. రేపు ఇక్కడ కూడా కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి చంద్రబాబు గారి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఈయనే. కాబట్టి బీజేపీ వాళ్ళు ఎవరు ఇక్కడ అంత పెద్ద యాక్టివ్ పార్టీ తీసుకోరు. కాబట్టి ఈ రెండు పార్టీల బలం మీదే గెలుస్తుంది. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఏమవుతుంది? అది ఒక రకంగా ఆయన అంత పెద్ద మాట అనకుండా ఉండాల్సిన చిన్న వ్యక్తి. ఇప్పుడు ఆయనకన్నా ఏజ్లో చిన్న వ్యక్తి, ఒక కొడుకు వయసు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయి ఎంత వయసు ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి ఏజ్ కూడా ఇంచుమించుగా అంతే ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి మరి ఆయన తర్వాత ఆయన నీ పుట్టుక ఎక్కడ జరిగింది, నీ ఇవన్నీ కూడా అడిగాడు ఆయన వ్యంగ్యంగా. అంటే ఆయనకి ఒక సరైన ఇదే లేదు బ్యాక్గ్రౌండ్ అన్నట్టుగా. సరే బ్యాక్గ్రౌండ్ అంటే నీ అంత లేకపోవచ్చు, కానీ ఆయన ఏమి మరీ నీచ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఒక మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చారు. అదే విలువలతోనే వాళ్ళకి వాళ్ళ అందములు బతుకుతున్నారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇన్ని వేల కోట్లకి అధిపతి అయినా ఆయన వ్యవహార శైలి కానీ, ఎవరితో మాట్లాడే తీరు తిన్ను కానీ, ప్రజలతో వచ్చినప్పుడు కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఎంతో వినయంగా నమస్కారం చేసి వీళ్ళు బయటకు తీసుకొచ్చి వాటన్నింటినీ ప్రచారం చేసినా అది మంచి మార్కులు చిరంజీవికి వచ్చినాయి, చెడ్డ పేరు ఆయనకు వచ్చింది. ఆయన విష్ చేస్తే కూడా కనీసం స్పందించలేదు. అట్లా ఎప్పుడైనా మర్యాదగానే ఉంటుందమ్మా. కాకపోతే ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తి నిజంగా గతంలో అంటే మీ తరం వాళ్ళకి తెలియదు. ఆయన మరి అంత గొప్ప వ్యక్తి ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే మాకు కూడా కొంచెం నమ్మశక్యం కాదు. ఈయన పేరు మార్చుకుంటారో లేదో అనేది రేపు ఎన్నికల వరకు వెయిట్ చేయాలి, తెలియాలి. అయినా పెద్ద మార్పు ఏముంది? చిన్న 2 అక్షరాలు యాడ్ అవుతాయి అంతే కదా. యాడ్ అవుతాయి, కానీ సామాజిక వర్గం కూడా మారిపోతుంది కదా. మారింది. ఇప్పుడు ఆయన ఇష్టపడే వెళ్తున్నాడు ఆ సామాజిక వర్గంలోకి. ఇప్పుడు ఇన్ని సామాజిక వర్గాలు ఉండా ఆ సామాజిక వర్గాల పేర్లు పెట్టుకోవటానికి ఆయనే చెప్పాడు స్వయంగా, నేను రెడ్డి వర్గం పెట్టుకుంటా అని. బహుశా ఆ కులంలోకి వెళ్ళాలని ఆయనకి ఏమైనా కోరిక ఉందేమో, వెళ్తాడు. ఏముంది దానికి.